హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మృణాళిని కోరిక. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకంలో దుష్టులకు, మోసగాళ్లకి, నయవంచకులకు కొదువలేదు. వివేకవంతులు తప్పనిసరి పరిస్థితులలో అలాంటి వాళ్లతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలి. అలా కానప్పుడు వాళ్ళ వాక్చాతుర్యానికి సమ్మోహితులై వంచనకు గురి కావటం జరుగుతుంది. ఇందుకు స్త్రీ పురుషులన్న భేదభావం ఏమీ లేదు. కన్ను పొడుచుకున్న కానరాని ఈ శ్మశానపు గాఢాంధకారంలో ఇక్కట్లు పాలవుతున్న నీకు హెచ్చరికగా ఉండేందుకు గాను ఒక గంధర్వుడి వల్ల వంచనకు గురైన మృణాళిని అనే రాకుమారి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణికంఠుడు అనే గంధర్వుడికి భూలోకం చూడాలన్న కోరిక కలిగింది. అతడు ఒక పున్నమి రాత్రి ఆకాశ గమనం చేస్తూ భూలోకం కేసి వచ్చాడు. ఆ సమయంలో వైదేహి యువరాణి మృణాళిని రాజభవనం సమీపాన గల ఉద్యానంలో చెలికత్తెలతో విహరిస్తున్నది. ఆమె సౌందర్యం చూసిన మణికంఠుడు అచ్చెరు ఉందాడు. అంతటి సౌందర్య రాశిని అతడు గంధర్వలోకంలో కూడా అంతకు ముందెప్పుడు చూసి ఎరగడు. మణికంఠుడు యువరాణితో మాట్లాడాలన్న కోరికతో ఆకాశం నుంచి ఉద్యానంలోకి దిగి ఆమె ఎదుటపడి, ఓ అద్భుత సౌందర్య రాశి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. మృణాళిని అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, నేను వైదేహి యువరాణి మృణాళినిని. చీమ కూడా జొరపడలేనంత కట్టుదిట్టంగా ఉన్న ఈ ఉద్యానంలోకి మీరెలా రాగలిగారు అని అడిగింది. నేను మణికంఠుడు అనే గంధర్వుడను. గగనతలాన విహరిస్తూ నీ అందం చూసి ఇక్కడ దిగాను అన్నాడు మణికంఠుడు. ఆ జవాబుకి యువరాణి బెదురుగా దిక్కులు చూసి, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, భటులు చూస్తే బంధించగలరు అన్నది. గంధర్వుడనైన నాకున్న అద్భుత శక్తులు నువ్వెరగవు అంటూ మణికంఠుడు గాలిలోకి చేయి తిప్పాడు. ఆ మరుక్షణము యువరాణి చెలికెత్తెలు, కాపలా భటులు స్పృహ కోల్పోయారు. ఇది చూసి యువరాణి, మహాద్భుతం అన్నది చిరునవ్వు నవ్వుతూ. ఆ మాటలకి గంధర్వుడు ఎంతగానో ఆనందించి, సుందరి, ఇంత హఠాత్తుగా అడుగుతున్నానని కోపగించుకోకు. నిన్ను వివాహమాడాలన్న కోరికను దాచలేకపోతున్నాను అన్నాడు. మృణాళిని అతన్ని ఒకసారి పరీక్షగా చూసి తల వంచుకొని, మా తండ్రి నా వివాహానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎవరూ నాకు తగిన వరుడుగా కనిపించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. కానీ మన వివాహానికి ముందు మీరొక కష్టతరమైన కార్యం సాధించవలసి ఉంటుంది అన్నది. ఏమిటది అన్నాడు మణికంఠుడు కుతూహలంగా. వీరసేనుడనే పొరుగురాజు నన్ను వివాహమాడాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాకు అతడంటే ఆవగింజ మాత్రము ఇష్టం కూడా లేదు. అతడు మా తండ్రి గారిపై యుద్ధ ప్రయత్నాల్లో ఉన్నాడు. మాకన్నా అతడికి సైనిక బలం పెద్దది. మీరు అతన్ని ఓడించగలిగితే మిమ్మల్ని హృదయపూర్వకంగా వివాహం ఆడగలను అన్నది యువరాణి. అదెంత పని? నేనిప్పుడే మా లోకానికి పోయి రాజు చిత్రవర్ణుడికి సంగతి చెప్పి వస్తాను అంటూ మణికంఠుడు మాయమయ్యాడు. మణికంఠుడు ఒక భూలోక కాంతను వివాహమాడబోతున్నాడని తెలిసి గంధర్వరాజు చిత్రవర్ణుడు మండిపడ్డాడు. ఆయన అతన్ని తీవ్రంగా శిక్షించాలని భావిస్తూ ఉండగా ఒక నిజం తెలిసింది. చిత్రవర్ణుడి కుమార్తె కాంతిమయి మణికంఠుణ్ణి ప్రేమించింది. అతన్ని వివాహమాడాలని కలలు కంటున్నది. అప్పుడు చిత్రవర్ణుడు మణికంఠుడితో, గంధర్వులకు మానవులతో పొత్తు కుదరదు. నా కుమార్తె కోర్కెను తోసిపుచ్చకు అని హితవు చెప్పబోయాడు. అయితే మణికంఠుడు ఆయన హితవు కాదని, తను యువరాణి మృణాళినే వివాహమాడబోతున్నానని, అందుకు తిరుగులేదని పట్టుబట్టాడు. అందుకు చిత్రవర్ణుడు ఆగ్రహించి, అలా అయితే నీకు మరిక గంధర్వలోకంలో స్థానం లేదు. ఇక ముందు భూలోకంలోనే జీవించు. ఈ క్షణం నుంచి నీ మంత్రశక్తులు పనిచేయవు అని శపించాడు. మణికంఠుడు ఏమాత్రమూ బాధపడకుండా భూలోకం చేరి యువరాణి మృణాళిని చూడబోయాడు. ఆమె ద్వారా మణికంఠుడి వృత్తాంతం విన్న వైదేహిరాజు చంద్రకేతుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి జరిగిందంతా తెలుసుకున్నాడు.
మణికంఠుడు గంధర్వరాజు చేత శాపగ్రస్తుడైనట్లు తెలుసుకున్న మృణాళిని, మరిక మీరు రాజు వీరసేనుణ్ణి ఎలా జయించగలరు అని ప్రశ్నించింది. నాకు మంత్రశక్తులు లేకపోయినా అపారమైన భుజబలం ఉన్నది. నిన్ను వివాహమాడేందుకు ప్రాణాలు తెగించి పోరాడి ఆ వీరసేనుణ్ణి యుద్ధభూమిలో మట్టుపెట్టగలను అన్నాడు మణికంఠుడు తొణకకుండా. ఆ తర్వాత నెల తిరగకుండానే అతడు చంద్రకేతుడి సైన్యానికి నాయకత్వం వహించిపోయి రథం మీద ముందుండి రాజు వీరసేనుడి కోటను ముట్టడించాడు. వీరసేనుడు కూడా మహాపరాక్రమశాలి. అతడికి మణికంఠుడికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. సైనికులు తమ తమ నాయకులకు అండగా నిలిచి పోరాడసాగారు. ఆ సమయంలో వీరసేనుడు విరిసిన ఈటె ఒకటి సూటిగా వచ్చి మణికంఠుడి తలను తాకబోయింది. అంతలో ఒక సైనికుడు మెరుపు వేగంతో ఎగిరి ఈటెకు అడ్డుగా వచ్చాడు. ఈటె అతడి భుజాన్ని తాకింది. ఆ సైనికుడి కేసు చూసిన మణికంఠుడికి అతడినెక్కడో చూసినట్లు అనిపించింది. మణికంఠుడు వీరావేశంతో రథంలోని విల్లంబులు అందుకొని వీరసేనుడి మీద బాణవర్షం కురిపించాడు. బాణాల్లో ఒకటి వీరసేనుడి గుండెలని బలంగా తాకింది. ఆ దెబ్బకు అతడు పెద్దగా అరిచి రథం నుంచి జారి క్రింద పడిపోయాడు. ఇది చూసి అతడి సైనికులు భీతిల్లి చెల్లాచెదురుగా పారిపోయారు. మణికంఠుడి వెంటనే రథం దిగి తన ప్రాణాన్ని కాపాడిన సైనికుడి కోసం వెతుకుతూ బయలుదేరాడు. గాయపడిన సైనికులున్న ఒక శిబిరంలో అతడు కనిపించాడు. అతడి శిరస్త్రాణము పక్కకు ఒరిగి ఉన్నది. చూస్తూనే ఆ వ్యక్తిని గుర్తించిన మణికంఠుడు నిశ్చేష్టుడయ్యాడు. గంధర్వరాజు కూతురు కాంతిమయి సైనికుడి వేషంలో వచ్చి తనను కాపాడిందని గ్రహించాడు. అతడు వెంటనే సపర్యలు చేసి ఆమెకు స్పృహ తెప్పించాడు. కాంతిమయి కళ్ళు తెరుస్తూనే మణికంఠుడిని చూసి తల వాల్చుకున్నది. మణికంఠుడు ఆమెతో, ఇదేమిటి కాంతిమయి, నేను కాదన్నవాడి కోసం ఇంతటి త్యాగం చేయటమా అన్నాడు జీరబోయిన గొంతుతో. అందుకామె, నువ్వు లేని లోకంలో ఉండలేక కనీసం నేను చూసుకుంటూ అయినా బతుకు సాగించవచ్చని భూలోకం చేరాను. మంత్రశక్తులు లేని నువ్వు బలవంతుడైన వీరసేనుడితో యుద్ధానికి దిగినప్పుడు నీకేమైనా హాని జరగవచ్చునని నిన్ను వెన్నంటి ఉన్నాను. నా మంత్రశక్తులతో అతన్ని జయించవచ్చు, కానీ నీ భుజబలంతో నువ్వు నీ ప్రియురాల్ని దక్కించుకున్న తృప్తి నీకు మిగిల్చాలని అలా చేయలేదు. నిన్ను కాపాడానన్న తృప్తి నాకు చాలు. వెళ్ళి మృణాళిని వివాహమాడి సుఖంగా ఉండు అన్నది. మణికంఠుడామెకు తన కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి పోయి మృణాళిని కలిశాడు. రాజు చంద్రకేతుడు వీరసేనుణ్ణి ఓడించినందుకు అతన్ని అభినందించాడు. మృణాళిని పరమానంద భరితురాలైపోయి అతడితో, ఇక మన వివాహం జరిగిపోయినట్లే. వివాహం అయ్యాక మీరు నా మరొక కోరిక తీర్చాలి అన్నది. ఏమిటా కోరిక అని అడిగాడు మణికంఠుడు. అదేమంత పెద్ద కోరిక కాదు. మీ భుజబలము, ధనుర్విద్య ప్రావీణ్యము సాటిలేనివి. మీరు ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటినీ జయించి చక్రవర్తి కావాలి. అప్పుడే నేను అందరి చేత మహారాజ్ఞిగా గౌరవ మన్ననలు పొందగలను అన్నది మృణాళిని. ఆ వెంటనే మణికంఠుడు తీవ్రస్వరంతో, క్షమించు యువరాణి, నేను నిన్ను వివాహమాడలేను అంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఆఖరి క్షణంలో మణికంఠుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? ఉద్యానంలో చెలికత్తెల వెంట తిరుగుతున్న మృణాళిని ముందు మరొక లోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైన మణికంఠుడు తనకు తానుగా ఆమెను వివాహమాడగోరాడు గదా. అందుకోసం అతడు గంధర్వరాజు కుమార్తె ప్రేమను కూడా కాదన్నాడు. ఆ రాజు చేత శాపగ్రస్తుడు కూడా అయ్యాడు. మృణాళిని అద్భుత సౌందర్యరాశి, సుందరీమణి అంటూ తన వాక్చాతుర్యం ప్రదర్శించి వివాహానికి అంగీకరింపచేశాడు. ఇంత జరిగాక తుది క్షణంలో నిన్ను వివాహమాడలేను అని తన దాన్ని తాను పోవటం వంచన కాదా? ఒకవేళ అతడు గంధర్వరాజు శాపకారణంగా తనకున్న మంత్రశక్తులతో పాటు వివేక, ఇంగింత జ్ఞానాలను కూడా కోల్పోయి ఉంటాడా? ఈ సందేహాలకి సమాధానాలు తెలుసు కూడా చెప్పలేకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాణి మృణాళిని కోసము మణికంఠుడు ఎంతో త్యాగం చేశాడు. ఆమెను వంచన చేయదలిచిన వాడైతే అంత గొప్ప త్యాగానికి పూనుకోడు. ఆమెను వివాహమాడేందుకు యుద్ధంలో తన ప్రాణాలని పణం పెట్టి తనను కాపాడిన కాంతిమయిని కూడా కాదన్నాడు. అలాంటి వాణ్ణి వివాహమాడటానికి ఇష్టం తెలుపుతూనే
మృణాళిని అతన్ని పొరుగు రాజ్యాలని జయించమని, అప్పుడు తను మహారాజ్ఞిగా అందరిచేత గౌరవమన్నలు పొందగలనని చెప్పింది. తనలోని మానవత్వానికి సంపూర్ణంగా తిలోదకాలిచ్చినవాడు తప్ప కానివాడెవడు అకారణంగా పొరుగు రాజులపైకి యుద్ధానికి పోయి రక్తపాతం కలిగించి చక్రవర్తి కావాలని కోరుకోడు. అందువల్లనే మణికంఠుడు కాంతిమయిలోని త్యాగబుద్ధిని, మృణాళినిలోని స్వార్థబుద్ధిని గుర్తించి ఆమెను వివాహమాడేందుకు నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఉత్తమ కావ్యం. రచించిన వారు రాఘవరాజు పట్టాభిరామరాజు గారు. చిత్రదుర్గం అనే రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పరిపాలించేవాడు. కనకసేనుడు స్వయంగా కవి పండితుడు కనుక ఆయన ఆస్థానంలో కవులకు పండితులకు మంచి ఆదరణ ఉండేది. చిత్రదుర్గం ఆస్థాన పండితుడైన నరసింహశర్మ ఉద్దండ పండితుడు. ఎన్నో కావ్యాలను రచించి మహారాజుకు అత్యంత ఆదరణ పాత్రుడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు కవి పండితులు సభలో కొలువుతీరి ఉన్న సమయంలో మహారాజు నరసింహశర్మ వైపు చూసి, మహాకవి, గత 6 మాసాలుగా మీరు నూతన కావ్య రచనకు పూనుకున్నట్టు లేదు. కారణం తెలుసుకోవచ్చునా అన్నాడు. నరసింహశర్మ కాసేపు మౌనంగా ఉండి, ఏముంది ప్రభు, ఒక చెంప వృద్ధాప్యం మీద పడుతున్నది. దానికి తోడు రాయాలన్న ఇచ్ఛ రోజురోజుకి నశించిపోతున్నది అన్నాడు క్లుప్తంగా. కనకసేనుడు కొద్దిసేపు ఆలోచన ముద్రలో ఉండి, మీ నూతన కావ్య పఠనం వినకపోతే నాకు లోకమే శూన్యంగా నిస్సారంగా తోస్తుంది. నెల రోజుల్లో ఉగాది పండుగ వస్తున్నది కదా, ఆ రోజుకు మీరు ఒక మహత్తర కావ్యం రచించి దాన్ని సభలో గానం చేసి సభను మీ కవితా రస మాధురిలో ఓరలాడించాలి. ఇది నా అభిలాష అన్నాడు. నరసింహశర్మ ఒక నిట్టూర్పు విడిచి రాజుతో, ప్రభు, కోయిల వసంత మాసంలోనే కూస్తుంది. నెమలి వర్ష ఋతువులోనే మేఘాలను చూసి నృత్యం చేస్తుంది. కమలము పగటివేళ సూర్యకాంతి ప్రసరించినప్పుడే వికసిస్తుంది. కలువ పువ్వు రాత్రివేళ సుధాకరుడి శీతల కిరణాల స్పర్శకే విచ్చుకుంటుంది. అలాగే కవి మనస్సు స్పందించినప్పుడే సహజ సిద్ధమైన ఉత్తమ కవిత్వం ఆవిర్భవిస్తుందని నా నమ్మకము అన్నాడు. ఇంతలో రాజీవకృష్ణ అనే యువకవి ఆసనం నుంచి లేచి నిలబడి, ప్రభు, నరసింహశర్మగారు చెప్పినట్లు కవికి ప్రేరణ స్పందన అవసరమే కానీ అవి లేకుండా కవితా సృష్టే జరగదంటే నేను ఒప్పుకోను. కవిత్వాన్ని ఆవిష్కరించడానికి అనువైన వాతావరణాన్ని ప్రతి కవి తనకు తానే కల్పించుకోవాలని నా అభిప్రాయం. తమ సోమరితనానికి అసమర్థతకు కవులు పెట్టుకునే ముద్దు పేర్లే స్పందన, ప్రేరణ. అయినా మేధస్సు ఎంతో వికసించిన మనలను, అంటే మానవులను, పక్షులతోనూ పువ్వులతోనూ పోల్చుకోవటం తగునా? అయినా ఏ పక్షి ఏ పుష్పము ఎంత శిక్షణ ఇచ్చినా ఎన్నటికీ కవిత్వం చెప్పలేవు కదా అన్నాడు మందహాసం చేసి. రాజీవకృష్ణ మాటలు నరసింహశర్మపై ఈర్ష్య పెంచుకున్న తక్కిన కవులకు పన్నీటి జల్లులా తోచింది. వారు చిన్నగా చప్పట్లు చరిచి అతన్ని అభినందించారు. అయితే రాజీవకృష్ణ మాటలు నరసింహశర్మ మనస్సును బగ్గుమని మండించాయి. కోపంతో అవమానంతో ఆయన ముఖము ఎర్రబడింది. ఆయన దిగ్గున తన ఆసనం మీద నుంచి లేచి, రాజీవకృష్ణ, ఉబుసుపోకకు ఏదో ప్రణయ కవిత్వం రాసుకునే నీలాంటి వాడికి ఉత్తమ కవిత్వం ఎలా ఉంటుందో తెలీదు. అత్యుత్తమ కవిత్వం కవి మెదడులో నుంచి కాదు, హృదయంలో నుంచి పుట్టాలి అన్నాడు ఆవేశంగా. రాజీవకృష్ణ నవ్వి, అయితే కవిత్వం రాయటానికి మెదడు లేకున్నా హృదయం ఉంటే చాలునన్నమాట అన్నాడు కొంటెగా. తక్కిన కవులు వ్యంగ్యంగా నవ్వి కరతాళ ధ్వనులు చేశారు. రాజీవకృష్ణ మాటల కన్నా కవుల ప్రవర్తన నరసింహశర్మను అమితంగా బాధించింది. ఆయన తీవ్రంగా రాజీవకృష్ణ కేసి చూస్తూ, ఇంతకు నువ్వనేదేమిటి? నెల రోజుల్లో అంటే ఉగాది నాటికి కావ్యరచన పూర్తి చేయటం సాధ్యమేనంటావు అన్నాడు. తప్పకుండా సాధ్యమే అన్నాడు రాజీవకృష్ణ చెరగని చిరునవ్వుతో. అయితే ఆ కావ్యరచన ఏదో నువ్వే చేయరాదా అన్నాడు నరసింహశర్మ. అంతవరకు ఇరువురి వాగ్వాదాన్ని ఆసక్తిగా వింటున్న మహారాజు కల్పించుకొని, కవిశేఖరులారా, నేను పెట్టిన గడువు లోపల
మీలో ఎవరు ఉత్తమ కావ్యరచన చేస్తారో వారికి నిండు కొలువులో కనకాభిషేకం చేయించి ఒకరోజు నా అర్ధసింహాసనాన్నిచ్చి గౌరవిస్తాను అన్నాడు. కవులిద్దరూ మహాప్రసాదం ప్రభు అన్నారు వినయంగా. ఆ రోజు ఇంటికి వచ్చిన నరసింహశర్మ ప్రసన్నంగా లేకపోవటమో భార్య శాంతసుందరి గ్రహించింది. ఆయన పరధ్యానంగానే రాత్రి భోజనం చేసేందుకు కూర్చున్నాడు. రాజీవకృష్ణ హేళనాపూర్వకమైన మాటలే ఆయన చెవుల్లో మార్మోగసాగాయి. శాంతసుందరి భర్త పక్కన కూర్చొని విసనకరతో విసురుతూ, మీరేదో వ్యాకులతో ఉన్నట్లున్నారు, సభలో రాజుగారు ఏమైనా అన్నారా అని అడిగింది. ఆ సమయంలో పక్కింటి నుంచి తిరిగి వస్తున్న నరసింహశర్మ కుమార్తె మాధవి తల్లి మాటలు విని ఫక్కున నవ్వి, నాన్నగారిని మందలించే ధైర్యం మహారాజుకెక్కడిదమ్మా? రాజుగారి సభలో నాన్నగారు చెప్పిందే కవిత్వం, రాసిందే కావ్యం కదు నాన్న అన్నది గారాలిపోతూ. ఆయన పైడి బొమ్మలా మెరిసిపోతున్న తన కుమార్తెకేసి లాలనగా చూస్తూ, నువ్వన్నది నిజమే తల్లి. ఈరోజు రాజీవకృష్ణ అనే కుర్రకవి నాతో కావ్యరచనకు పోటీపడ్డాడు అంటూ ఆ రోజు జరిగిందంతా వివరించాడు. రాజీవకృష్ణ ప్రసక్తి రాగానే మాధవి ముఖము ప్రసన్నమైంది. తండ్రి వెంట రాజసభకు వెళ్ళిన సందర్భాల్లో ఆమె 1-2 సార్లు అతడి ఆసు కవిత్వం విని పరవశించిపోయింది. అతడి స్ఫురద్రూపము ఆమెను అమితంగా ఆకర్షించింది. అయితే తన తండ్రి లాంటి మేధావితో ఆ యువకవి పోటీపడటము ఆమెకు చిరుకోపం తెప్పించింది. ఇప్పుడు మాధవి నిర్లక్ష్యంగా నవ్వి, మీతో ఆ రాజీవకృష్ణ పోటీకి దిగటం కొండతో పొట్టేలు ఢీకొన్నట్లుంటుంది కదు నాన్న అన్నది. నరసింహశర్మ గంభీరంగా తల పంకించాడు. ఆయన భోజనం ముగించి తాటాకుల బొత్తి గంటం తీసుకొని కావ్యరచనకు శ్రీకారం చుట్టాడు. జీవన వలయం అని పేరు పెట్టాడు. మానవ జీవితంలోని వివిధ దశల్ని ప్రకృతితో పోల్చుతూ ఆయన కావ్యరచన సాగింది. ఉదయాన్ని బాల్యంగానూ, మధ్యాహ్నాన్ని యవ్వనంగానూ, సాయంత్రాన్ని వృద్ధాప్యంగానూ ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు. మొత్తానికి రేయింబౌళ్ళు శ్రమించి అనుకున్న గడువుకు కావ్యాన్ని పూర్తి చేయగలిగాడు. ఆయనకు ఎనలేని తృప్తి కలిగింది. తర్వాత భార్యను కుమార్తె మాధవిని వెంటబెట్టుకొని ఉగాది రోజు ఉదయము నరసింహశర్మ రాజసభకు చేరుకున్నాడు. అప్పటికే రాజీవకృష్ణ, తక్కిన కవి పండితులు, కొంతమంది పురప్రముఖులు సభలో ఆసీనులై ఉన్నారు. రాజీవకృష్ణ మాధవి వైపు చూసి మందహాసం చేశాడు. మాధవి కూడా రాజీవకృష్ణను కన్నులతోనే కుశల ప్రశ్నలు వేసి ముసిముసిగా నవ్వింది. ఇంతలో మహారాజు సభాప్రవేశం చేయడంతో అంతా తమ తమ స్థానాల నుంచి వినయంగా లేచి నిలబడ్డారు. మహారాజు సభను ఒకసారి కలయజూసి, ఈరోజు ఉగాది పర్వదినం గదా, ఇప్పుడు నరసింహశర్మ, రాజీవకృష్ణలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తమ కావ్య పఠనంతో మనల్ని అలరిస్తారు అని ముగించాడు. నరసింహశర్మ ఒకసారి గొంతు సవరించుకొని కావ్యాన్ని మధురంగా గానం చేయసాగాడు. ఆయన ఒక్కొక్క పద్యాన్ని భావయుక్తంగా విరిచి చదువుతూ ఉంటే మహారాజుతో పాటు కవి పండితులు, పురప్రముఖులు అంతా మంత్రముగ్ధులయ్యారు. కావ్యగానం పూర్తిగానే సభా ప్రాంగణము కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. తర్వాత రాజీవకృష్ణ వంతు వచ్చింది. అతడు సంచిలో నుంచి తాళపత్రాల బొత్తిని తీసి మహారాజును సమీపించి ఆయనకు అందించాడు. ఆయన ఆ పత్రాల్ని పరిశీలించి చూసి అందులో ఒక్క అక్షరం కూడా కనిపించకపోవడంతో రాజీవకృష్ణ కేసి చూసి, ఇదేనా నువ్వు రచించిన మహాకావ్యం అన్నాడు కళ్ళెర్ర చేసి. రాజీవకృష్ణ నోరు మెదపకుండా చిరునవ్వుతో నిలబడ్డాడు. అది చూసి మహారాజు ఆలోచన నిమగ్నుడయ్యాడు. కాసేపటికి ఆయనలో ఒక ఊహ తళుక్కుమన్నది. వెంటనే రాజీవకృష్ణకేసి ఆప్యాయంగా చూస్తూ, మొత్తం మీద నరసింహశర్మ చేత ఒక మహోన్నత కావ్యాన్ని సృష్టింపజేసిన ఘనత నీదేనయ్యా అన్నాడు. పక్కనే ఉన్న మంత్రి ధీరమతి కల్పించుకొని, ప్రభు, రాజీవకృష్ణ నరసింహశర్మ చేత ఉత్తమ కావ్యాన్ని ఎలా రాయించగలిగాడో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ. మహారాజు మందహాసం చేసి, రాజీవకృష్ణకు తన కవితా పాటవం ఏపాటిదో తెలుసు. అయినా నరసింహశర్మ లాంటి ఉద్దండుడితో పోటీపడ్డాడు. ఎందుకని? నరసింహశర్మలోని కవితా సరస్వతిని మేల్కొల్పాలని.
ఎప్పుడైతే ఆస్థానంలో తనకు పోటీ ఏర్పడిందో అప్పుడు నరసింహశర్మలోని కవితా సముద్రం కెరటాలై పొంగి మనలని రసవాహినిలో ముంచెత్తింది అన్నాడు. ఆ వెంటనే నరసింహశర్మ రాజీవకృష్ణను సమీపించి, రాజీవకృష్ణ, నిన్ను అపార్థం చేసుకున్నందుకు విచారిస్తున్నాను అన్నాడు. మీ చేత ఉత్తమ కావ్యం రాయింపచేయాలనే సదాశయంతో సభలో మిమ్మల్ని పరుషంగా మాట్లాడాను. ఇప్పుడు సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు రాజీవకృష్ణ వినయంగా. తర్వాత నరసింహశర్మకు అత్యంత వైభవంగా కనకాభిషేకం జరిగింది. మహారాజు ఆయనకు తన అర్ధ సింహాసనాన్నిచ్చి గౌరవించాడు. రాజీవకృష్ణ మాధవీల ఓరచూపులు, దోరనవ్వులు పసిగట్టిన మహారాజు, నరసింహశర్మ, ఈ శుభ సమయంలో మరొక శుభకార్యానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము అన్నాడు. అదేమిటో సెలవివ్వండి అన్నాడు నరసింహశర్మ. రాజీవకృష్ణని మీ అల్లుణ్ణి చేసుకుంటే మీకు కవితా రచనలో చేదోడు వాదోడుగా వింటూ కావలసినంత ప్రేరణ అందిస్తాడు కదా అన్నాడు మహారాజు గుమ్మనంగా నవ్వుతూ. రాజీవకృష్ణని వివాహం ఆడటం నీకు ఇష్టమేనా తల్లి అని అడిగాడు కుమార్తెను నరసింహశర్మ. అంతా మీ ఇష్టం నాన్న అన్నది మాధవి ముసిముసిగా నవ్వి. అప్పుడు నరసింహశర్మ రాజీవకృష్ణ కేసి చూస్తూ, ఏమయ్యా, మరి నీ మాటేమిటి అని ప్రశ్నించాడు. తల్లిదండ్రులు లేని అనాథను ఒక సాధారణ కవిని కోరి ఇంతటి భాగ్యం వరిస్తుంటే కాదంటానా అన్నాడు రాజీవకృష్ణ హర్షాతిరేకంతో. కాబోయే వధూవరులను కవి పండితుల సభ కరతాళ ధ్వనులతో అభినందించింది. మరొక కథ పేరు నష్టంలో లాభం. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పట్నంలో పుట్టి పెరిగిన మంగకు పల్లెలో పొలం పనులు చేసుకునే శేఖరుడితో పెళ్లి జరిగింది. శేఖరుడు చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా హఠాత్తుగా తండ్రి పోవటంతో కుటుంబ బాధ్యతలు అతనిపై పడ్డాయి. అతడికి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే తల్లి, పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు. ఇందువల్ల అతడు ఉద్యోగం చేసే ఆలోచన మాని సొంత వ్యవసాయం చూసుకోవటం ప్రారంభించాడు. మంగకు పల్లెటూరు జీవితం బొత్తిగా నచ్చలేదు. ఆమె కాపరానికి వచ్చి 4 నెలలు గడిచేసరికి గాలి వెలుతురు రాని కొంప, లోపల బొద్దింకులు ఎలుకలు. సాయంత్రం అలా వెళ్ళి రావాలంటే రామాలయం తప్ప మరొక చోటు లేదు. ఇక్కడ మరొక 6 నెలలుంటే నాకు పిచ్చెక్కటం ఖాయం అంటూ భర్త దగ్గర తన అసంతృప్తి కనపరిచేది. నేను 25 ఏళ్లుగా ఎంతో సుఖంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. పట్నవాసం నుంచి వచ్చిన నీకు ఇక్కడి పరిస్థితులు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందిలే అంటూ ఉండేవాడు శేఖరుడు. అయితే రోజులు గడిచే కొద్దీ మంగలో అసంతృప్తి పెరిగిపోసాగింది. ఇటువంటి సమయంలో స్నేహితురాలి పెళ్లికి పట్నం వెళ్ళి వచ్చిన ఆమెలో ఆ పల్లె పట్ల, ఆ ఇంటి పట్ల అసహ్యం రెట్టింపయింది. ఎలాగైనా కాపరాన్ని పట్నానికి మార్చాలన్న పట్టుదలతో మంగ పుట్టింటికి వెళ్ళి తండ్రితో, నాన్న, నువ్వు తల తాకట్టు పెట్టైనా మా ఆయనకు పట్నంలో ఉద్యోగం చూడు, ఆ దిక్కుమాలిన పల్లెలో బతకటం నా వల్ల కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఆమె తండ్రి తన స్నేహితుడి ద్వారా ప్రయత్నం చేసి పట్నానికి సమీపంలో ఉన్న పెద్ద ఊరిలో శేఖరుడికి ఉద్యోగం ఇప్పించాడు. తండ్రి ద్వారా ఈ వార్త విన్న మంగ ఆ రాత్రి భర్తకు భోజనం వడ్డిస్తూ, ఇక మీరు మూటాముల్లే సర్దేయండి, 2 రోజుల్లో ఈ పల్లె నుంచి మనకి విముక్తి అన్నాడు. శేఖరుడికి ఆమె చెప్పింది అర్థం కాలేదు. మంగ అతడికి అంతా వివరంగా చెప్పి, ఈ పల్లెటూరిలో మట్టి పిసుకునే కర్మ మీకు తప్పించాడు మా నాన్న అన్నది గొప్పగా. శేఖరుడు కొద్దిసేపు ఆలోచించి, అంతా మన మంచికే అంటారు. పట్నంలో అమ్మకు వైద్యం బాగా జరుగుతుంది. మనం వెళ్ళనున్న ఊరికి పట్నం దగ్గరే కదా, పోతే చెల్లెలికి సంబంధాలు కూడా సులువుగా కుదరవచ్చు. పొలం కౌలుకిచ్చి వెళ్ళిపోదాము అన్నాడు. ఆ మాటలకి గతుక్కుమన్న మంగ సర్దుకొని, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పొలం కౌలుకిస్తే ఆదాయం తగ్గిపోతుంది. మీ అమ్మ చెల్లి ఇక్కడే ఉండి పనివాళ్ల సాయంతో పొలం పనులు చూసుకుంటారు. మీ చెల్లి పెళ్లికి డబ్బు కూడబెట్టవద్దా మరి అన్నది. శేఖరుడికి ఇష్టం లేకపోయినా మంగ మొండి పట్టుదలకు తల వంచక తప్పలేదు. వ్యవసాయం తల్లికి చెల్లెలికి అప్పజెప్పి మంగతో ప్రయాణమయ్యాడు. మంగకు ఈ కొత్త ఊరు బాగా నచ్చింది. త్వరలోనే ఉద్యోగానికి అలవాటు పడ్డాడు శేఖరుడు. ఒకసారి వినాయక చవితికి ఊరికి వెళ్ళి వాళ్ళు తిరిగి బయలుదేరిపోతున్నప్పుడు శేఖరుడు చెల్లెలు వాళ్లతో, దసరాకు మేం మీ ఊరికి వచ్చి దీపావళి దాకా ఉంటాం.
నాకు పట్నం చూడాలని ఉన్నది అన్నది. అయితే అత్త ఆడబడుచులు వచ్చి అన్ని రోజులు తమ ఇంట ఉండటం గిట్టని మంగ దసరా పండుగ ముందు ఒంట్లో బాగా లేనట్టుగా నటించి శేఖరుడితో, మీ వాళ్లను దీపావళికి రమ్మనండి, నలుగురిని కూర్చోబెట్టి చేసే ఓపిక నాకు లేదు అన్నది. విధిలేక ఎవరి ద్వారానో దీపావళి నాటికి తల్లిని చెల్లిని రమ్మని కబురు పంపించాడు శేఖరుడు. దీపావళి పండుగ దగ్గర పడింది. మంగ శేఖరుడితో, దసరాకు కొనుక్కున్నాను కాబట్టి దీపావళికి నాకు పట్టుచీర వద్దు, 4,000 పెట్టి చేతులకు గాజులు కొనండి అన్నది. శేఖరుడు నవ్వి, అలాగే కొంటాను. మొదటిసారి మన ఇంటికి వస్తున్న అమ్మకు ఒక మంచి చీర, చెల్లెలికి ఒక పట్టుచీర కూడా కొంటాను అన్నాడు. అవన్నీ మీ చెల్లెలు పెళ్లినాడు కొనవచ్చు, మీ దగ్గర తగినంత డబ్బు లేదేమోనని నేను గాజులు కొనమన్నాను. ఆ పట్టుచీరలేవో కొనే డబ్బు కూడా వేసి నేనే హారం కొనుక్కుంటాను అన్నది మొండిగా. శేఖరుడు ఎంతగానో భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు. ఆమె ససేమిరా అని అతడి మాటలు వినలేదు. ఆ సాయంత్రమే ఇద్దరూ బాడుగు బండిలో పట్నం వెళ్లారు. ఒక నగల దుకాణంలో అద్దాల వెనక ఉంచిన హారం ఒకటి మంగకు ఎంతగానో నచ్చింది. దుకాణం చాలా రద్దీగా ఉన్నది. మంగ హారం చూపి ధరెంత అని అడగగా దుకాణంలో ఉన్న ఒకతను హారం తూకం వేసి, కాసు 1,000 రూపాయలు, ఈ హారం 7 కాసులుంది, 7,000 అవుతుంది అన్నాడు. ఖరీదు జాస్తిగా ఉన్నా ఆ హారమే కావాలని పట్టుబట్టింది మంగ. చేసేది లేక హారం తీసుకున్నాడు శేఖరుడు. హారం చూపిన దుకాణం వాడు కాస్త దూరంలో డబ్బు చెల్లించినట్లు చీటీ రాస్తున్న వాడికేసి, హారం 7 కాసులది అంటూ కేకపెట్టి హారం పెట్టెలో పెట్టి మంగ చేతికి ఇచ్చాడు. హారం బరువు పొరపాటుగా విన్నాడో ఏమో, డబ్బు చెల్లించిన చీట్లు రాసేవాడు హారం బరువు 3 కాసులుదిగా రాసి 3,000 రూపాయలకు చీటీ రాశాడు. జరిగిన పొరపాటు గ్రహించి ఆ సంగతి దుకాణం వాళ్ళకి శేఖరుడు చెప్పబోతుంటే, నీకేమైనా మతిపోయిందా, దీపావళి లక్ష్మిని కాదంటావా, 3,000 కట్టి త్వరగా పద, మిగిలిన 4,000తో మరొకసారి వచ్చి గాజులు తీసుకోవచ్చు అన్నది మంగ. శేఖరుడు 3,000 చెల్లించి బయటికి వచ్చాక, డబ్బుంది కదా అని మా అమ్మకి చెల్లెలికి చీరలు తీసుకుందాం అన్నాడు మంగతో. ఇంకా నయం, నిన్ను నేను ఆపకపోయి ఉంటే ఆ డబ్బు నగల దుకాణం వాడి గల్లా పెట్టెలో ఉండేది. ఆ డబ్బు నాది, దానిమీద నీ పెత్తనమేమిటి అన్నది మంగ కోపంగా. శేఖరుడు ఏం మాట్లాడలేకపోయాడు. అయితే తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే హారం కొక్కేం తెగిపోయేలా ఉంది. మర్నాడు దానికి అతుకు పెట్టించడానికి మంగ శివలింగాచారి దగ్గరకు తీసుకుని పోయింది. ఆచారి ఆ హారాన్ని అటు ఇటు తిప్పు చూసి, పూత బంగారం హారానికి అతుకు పెట్టడం ఏమిటి, విడ్డూరం అంటే ఇదే అన్నాడు. మంగకు నెత్తిన పిడుగు పడినట్లయింది. పట్నం నగల కొట్టువాడు తమను నిలువున మోసం చేశాడు. ఆ సాయంత్రమే ఆమె భర్తతో పట్నం బయలుదేరి వెళ్ళింది. హారం అంటగట్టిన కొట్టువాణ్ణి చూస్తూనే ఆమె కోపంతో ఊగిపోతూ, ఎంత మోసం, ఎంత దగ, మిమ్మల్ని రక్షక భటులకు అప్పగిస్తాను అంటూ హారాన్ని వాడి చేతికిచ్చింది. కొట్టువాడు హారానికేసి ఒకసారి చూసి, ఇది మేము అమ్మింది కానే కాదు అన్నాడు. కానే కాదా, ఇదిగో మీరిచ్చిన చెల్లు చీటీ అంటూ వెంట తెచ్చిన చీటీ కొట్టువాడికిచ్చింది. కొట్టువాడు హారం తూకం వేసి, చూశారా, ఇది 7 కాసులది, మేము అమ్మిన హారము తూకము 3 కాసులే, మమ్మల్ని మోసగించ వచ్చినందుకు రక్షక భటుని పిలవాల్సింది నేను అన్నాడు. హారం తూకం తక్కువ రాసి ఇవ్వటము ఇలా మోసగించేందుకే అని ఆ సరికి భార్యాభర్తలకు అర్థమైపోయింది. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మంగ బాడుగుబండి ఎక్కుతూ 3,000 రూపాయల కష్టార్జితము గంగపాలైంది. వాళ్ళ నీచబుద్ధిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతున్నది అన్నది తెగ ఆవేశపడిపోతూ. శేఖరుడు చిన్నగా నవ్వి, చూడు మంగ, ఏదో సామెత చెప్పినట్లు నీ తప్పును నువ్వు గుర్తించలేకపోతున్నావు. నగల కొట్టు వాళ్ళని ముందుగా మోసగించాలనుకున్నది నువ్వు. వాళ్ళని నీచబుద్ధి అని అసహ్యించుకుంటున్న నువ్వు అత్త ఆడపడుచుల పట్ల నీ ప్రవర్తన గురించి మర్చిపోతున్నావు. కొట్టువాళ్ళని గురించి నీవు అనుకుంటున్నట్లే నేను నిన్ను గురించి అనుకుంటే మన కాపురం నిలుస్తుందా అన్నాడు సౌమ్యంగా. ఆ మాటలతో మంగకు కళ్ళ ముందు పొరలు తొలగిపోయినట్లయిపోయింది. ఆమె బండిని చీరల దుకాణం దగ్గర ఆపించి శేఖరుడితో,
పండుగకు అత్తయ్య గారికి మీ చెల్లెలకి మంచి చీరలు తీసుకుందాం దిగండి అన్నది. భార్యలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందపడ్డాడు శేఖరుడు. నగల కొట్టులో 3,000 నష్టపోయినా తనకు ఎంతో లాభం వచ్చినట్లు పొంగిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.